హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం మంచి హెల్తీ ఫుడ్ చేసుకుంటున్నామండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి మునగాకండి. మునగాకు పప్పు చేస్తున్నానండి. మునగాకు కోసి పెట్టుకున్నాను ఇవాళ. మా చెట్టుదే మునగాకు కోసానండి. మునగాకు పప్పు చేయడానికి మునగాకు, పచ్చిమిర్చి అండి, కందిపప్పు కొద్దిగా చిన్న కప్పు నానబెట్టానండి. కందిపప్పు, మామిడికాయ వేస్తానండి ఇందులో. నా దగ్గర మామిడికాయలు ఉంటాయి చూడండి, పచ్చివి మామిడికాయలు. పసుపు, కారం అండి. ఇదిగోండి పప్పు నానబెట్టుకున్నాను కదా, ఇందులో కొద్ది నీళ్లు పోస్తాను నేను. ఇదిగోండి ఇందులో ఒక 5 పచ్చిమిరకాయలు వేస్తానండి. 5 కోసి వేస్తున్నాను ఇలాగా. 5 పచ్చిమిర్చి, 5 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. ఇదిగోండి కొద్ది కారం వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అండి, అంతే. తర్వాత ఇదిగోండి మునగాకు సన్నగా కట్ చేసుకోవాలండి మనం. ఇదిగోండి సన్నగా కట్ చేసుకొని ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోవాలి, తొందరగా ఉడికిపోద్దండి. మునగాకు సంగతి మీకు చెప్పక్కర్లేదు, తెలుసు కదండి మునగాకు ఎంత మంచిదో. మునగాకు అసలు సర్వరోగ నివారణి అండి. మునగాకు తింటే అసలు మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు, హెల్తీగా ఉంటాం. మునగాకుతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా అయినా మనం ఇష్టంగా చేసుకోవచ్చు. వాళ్ళకి కోసాను కదా అని పప్పు చేస్తాను, మీకు చూపిస్తున్నానండి నేను. ఇదిగోండి మునగాకు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? ఇలాగే హెల్తీ ఫుడ్ తింటూ హెల్తీగా ఉందాం మనం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్నీ చూడొచ్చండి. మీకు ఎప్పుడన్నా ఏదన్నా ఈ పప్పు వండాలి, ఆ పప్పు నేను డిఫరెంట్గా చూపిస్తాను కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూస్తూ ఉండొచ్చండి. అదండి. ఇదిగోండి పప్పు, ఇది మునగాకు పప్పులో వేసానండి. పసుపు వేసాను, కారం వేసాను, పచ్చిమిర్చి వేసానండి. ఒక చిన్న కప్పుడు కందిపప్పు వేసుకున్నాను. ఇదిగోండి నేను ఎప్పుడు పప్పు తక్కువ వేస్తాను, ఆకుకూరలు వండినప్పుడు ఆకుకూరలు ఎక్కువ వేస్తానండి. అలా చేస్తాను నేను. ఇది మామిడికాయ వేస్తానండి. మామిడికాయ ఇందులో వేస్తే ఉడకదు కదా, అందుకని వేరుగా ఉడకబెట్టుకుంటానండి. ఇదిగోండి మామిడికాయ 2 పచ్చిమిరపకాయ నా దగ్గర ఉంటుంది కదా ఎప్పుడు. ఈ 2 కూడా తర్వాత ఉడకబెట్టుకుంటానండి. ఇది కుక్కర్ పెట్టేద్దామండి. కుక్కర్ పెట్టేసి పొయ్యి మీద పెట్టేస్తానండి. పొయ్యి మీద పెట్టేస్తానండి. రబ్బిష్ కదా. ఇంకో ఐటమ్ ఏం చేసుకుంటున్నామంటే అండి మనం, బీట్రూట్ అండి. ఇవాళ 2 హెల్తీ ఫుడ్స్ అండి. మునగాకు పప్పు చేస్తున్నాను. ఇది ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేద్దామండి. కుక్కర్లో పెట్టానండి. ఇదిగోండి చిన్న కుక్కర్లో పెట్టాను. 4 విజిల్స్, ఇటు అన్నం పెట్టుకున్నాను, ఇటేమో మునగాకు పప్పు అండి. ఇది 4 విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేద్దాం. ఇప్పుడు బీట్రూట్ పెట్టుకున్నానండి. బీట్రూట్ చేస్తాను చూడండి. బీట్రూట్ సింపుల్గా ఉడికిపోద్దండి. బీట్రూట్ పెద్ద ఏం కాదు. ఇదిగో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. చూడండి కొద్దిగా మనకు తాలింపులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ఉప్పు అండి, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నువ్వులండి. నువ్వులు ఎందుకు పెట్టుకున్నారో తర్వాత చెప్తాను నేను. ఓకేనండి. ఇదిగోండి తాలింపులోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నానండి. ఇవ్వండి పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా 2 కరివేపాకు రెమ్మలండి. ఇదిగో చూడండి పచ్చిమిర్చి వేసాను, 2 పచ్చిమిర్చి వేసాను, కరివేపాకు వేసాను, జీలకర్ర, ఆవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇదిగోండి బీట్రూట్ వేసేసుకున్నాను ఇందులో. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. మనం తినడం, పిల్లలకి పెట్టండి. ఎంత బాగుంటుందో చూడండి. మీరు చేసుకొని చూడండి, టేస్టీగా ఉంటుంది. పప్పు టేస్టీగా ఉంటుందండి, ఈ బీట్రూట్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకేం అక్కర్లేదండి, అంతే.
ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుందండి. ఉప్పు వేసుకుందాం కొద్దిగా. దీన్ని కొద్దిగా వేగనిద్దామండి. పప్పు మాత్రం 5 విజిల్స్ రావాలి. ఇది కొద్దిగా వేగాలి. వేగుతూ ఉంటుంది. మనం ఈలోగా తాళింపు అది రెడీ చేసుకుందాం. హలో అండి, ఇదిగో ఈ మామిడికాయ ఉడకబెట్టుకున్నానండి. ఇక్కడ విజిల్స్ వస్తున్నాయి. ఇదిగోండి బీట్రూట్ కూడా కొద్దిగా కలుపుకుందామండి ఒకసారి. ఇదిగోండి ఇదిగోండి ఎంత అయిపోయింది చూడండి. మనం ఎంత వేసాం ఎంత అయిపోయింది. ఇందులో కొద్దిగా వేగడమే అండి. 1 స్పూన్ నూనెలో కొద్దిగా వేగడమే. ఇందులో ఉప్పు కారం పసుపు వేసేస్తానండి. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి కొద్దిగా పసుపు, ఇదిగోండి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి అండి, కొద్దిగా జీరా పౌడర్. కొద్దిగా వేగనిద్దామండి. నేను తర్వాత చూపిస్తాను. కొద్దిగా వేగనిద్దామండి. కుక్కర్ బంద్ చేసేస్తున్నానండి. అయిపోయింది. చల్లారిన తర్వాత తాళింపు వేసుకున్నాం. ఇదిగో మామిడికాయ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. తాళింపు వేసేటప్పుడు కదులుకుందామండి. ఇదిగోండి బీట్రూట్ కొద్దిగా వేగాలండి. సో బాగా పొడి పొడి లాంటివి వేగాలి. వేగుతూ ఉంటుంది. కుక్కర్ చల్లారిందండి. ఈలోగా మనం తాళింపు వేసుకుందాం పప్పులోకి. తాళింపు కోసం 1 స్పూను నూనె వేస్తున్నాను. అది వేడెక్కలోగా ఇదిగో బీట్రూట్, ఇది అయిపోవచ్చింది. అది అంతే అండి. చూడండి అంతే, ఏం పెద్ద ఏం కాదు. ఇది దీని మీద అండి కొద్దిగా నువ్వులు తీసుకున్నాను కదండి. నువ్వులు దీని మీద వేద్దామండి. బీట్రూట్ హెల్దీ అండి. నువ్వులు కూడా చూడండి, నువ్వులు పైన వేసుకున్నాం. చూడడానికి బాగుంటుంది. హెల్దీ అండి. చాలా బాగుంటుందండి. చూద్దాం. కొద్దిగా వేగనివ్వండి 1 నిమిషం. ఈలోగా తాళింపు వేసేసుకుందాం మనం. ఇదిగోండి తాళింపు నూనె పెట్టాను. నేనేమో ఉల్లిపాయ వేస్తానండి తాలింపులోకి. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ 2 వేస్తాను. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ 2 వేస్తానండి. దీంట్లో కూడా 4 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇదిగోండి ఉల్లిపాయ వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు, ఇది వేగుతూ ఉంటుంది. చాలా ఎమ్మీగా ఉంటుందండి బీట్రూట్. చూడండి, మీరు చేసుకొని చూడండి. పప్పు చూసుకున్నాం చల్లారిపోయిందేమో. పప్పు తీసేస్తే పప్పు చల్లారిపోయిందండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఇందులో. ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో కొద్దిగా కలుపుకున్నాము. ఎందుకండి నేను కొద్దిగా ఉప్పు చూస్తాను ఎలా ఉందో, సరిపోయిందో లేదో. కొద్దిగా పడుతుందండి. సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయండి. దీంట్లో ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేస్తానండి.
బీట్రూట్ రెడీ అయిపోయింది. ఇది తీసేసుకుందాం మనం. మధ్యగా బగరకాయ తాలింపు అయిపోయిందండి. పప్పు తాలింపు అయిపోయింది. కొద్దిగా బ్రౌనిష్ వస్తే చాలండి. ఇదిగోండి బ్రౌనిష్ వచ్చింది. పప్పు వేస్తానండి. వేడివేడిగా పప్పు కొత్తిమీర వేసుకుందాం అండి దీని మీద. మీద కూడా కొత్తిమీర వేసుకున్నాం అండి. వేడివేడిగా అన్నం పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఈరోజు ఏంటండి స్పెషల్ లంచ్, మినీ లంచ్ అండి. మినీ లంచ్లో రైస్, బీట్రూట్, నీళ్లు వేయలేదు, ఏం వేయలేదండి నేను. ఆ ఉన్న నీటితోటే ఇది మగ్గిపోద్దండి. కొద్దిగా 2 టీ స్పూన్లు, కొద్దిగా టేబుల్ స్పూన్ నేను నూనె వేసేసి ఈ బీట్రూట్ వేసేయండి. ఉప్పు, కారం, పసుపు. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొద్దిగా సిమ్ములో వేగనివ్వండి. కాస్త 10 నిమిషాలన్నా వేగాలి. వేగిన తర్వాత నువ్వులు చల్లేసేయండి, తీసేయండి. కొద్దిగా ఎల్లుల్లిపాయలు, నువ్వులు చల్లేయండి. ఎల్లుల్లిపాయల స్మెల్ బాగుంటుంది లాస్ట్లో వేసాను, అందుకని. ఇది చూపించాను కదండి మీకు. మునగాకు పప్పు అండి. మునగాకు పప్పు, రైస్, బీట్రూట్ లైట్గా సెమీ ఫ్రై అనుకోండి. సెమీ ఫ్రై చేశాను, ఫ్రై కాదు అంటే నూనెలో ఫ్రై చేయలేదు కదా. 2 టేబుల్ స్పూన్లు వేసాను అంతే నేను. చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ లంచ్ ఈరోజు మంది. ఓకేనండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.